వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలకు షాక్ ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇటు నిన్న ప్రకటించినటువంటి జాబితాలో నితిన్ నవీన్ గారి అధ్యక్షతన అలాగే వారి టీం జాబితాలో ఈసారి తెలంగాణలోకి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో ఏకంగా ముగ్గురికి అవకాశం ఇచ్చారు. డాక్టర్ లక్ష్మణ్ గారికి, అలాగే బండి సంజయ్ గారికి, అలాగే డికే అరుణ గారికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. బండి సంజయ్ గారికి ప్రధాన కార్యదర్శి కావచ్చు జాతీయ, అలాగే జాతీయ ఉపాధ్యక్షురాలుగా డికే అరుణ గారు కావచ్చు, ఓబీసీ చైర్మన్ గా డాక్టర్ లక్ష్మణ్ గారికి 3 కీలక బాధ్యతలు తెలంగాణ వారికి ఇవ్వడం అనేది జరిగింది. సో నిన్న ప్రకటించినటువంటి జాబితాలో డికే అరుణ గారికి కావచ్చు, బండి సంజయ్ గారికి కావచ్చు, తర్వాత లక్ష్మణ్ గారికి కావచ్చు, తర్వాత ఇతర నేతలకు కావచ్చు, ఎవరికి కూడా అవకాశం ఇవ్వకపోవడం గమనార్థం. అండ్ మరి కేవలం ఏపీ పైననే ఫోకస్ చేసింది. ఎందుకంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ముగ్గురికి అవకాశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచే ముగ్గురికి అవకాశం, ఒకటి పురంధేశ్వరి గారికి ఉపాధ్యక్షురాలుగా అవకాశం ఇవ్వడం, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇది ఓబీసీ కావచ్చు, కిసాన్ మోర్చా కావచ్చు, వివిధ మోర్చాల టీమ్స్ ఉంటాయి కదా, అవి కోఆర్డినేషన్ టీం కావచ్చు, తర్వాత ప్రధాన కార్యదర్శిగా కూడా అవకాశం ఇవ్వడం అనేది కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ కి. మరి బండి సంజయ్ ని ఎందుకు దూరం పెట్టినట్టు? గతంలో రాష్ట్ర అధ్యక్షుని పదవి తర్వాత బండి సంజయ్ కి కేంద్ర స్థాయిలలో, జాతీయ స్థాయిలలో బాధ్యత రావడం అనేది జరిగింది. మరి ఈసారి బండి సంజయ్ ని కూడా కాదనడం, బండి సంజయ్ ని కూడా పక్కన పెట్టడం ప్రస్తుతం మరి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. మరి లక్ష్మణ్ గారు అయితే ప్రతి దానికి రీసెంట్ గా ఎలక్షన్స్ సంబంధించి కూడా వారికి కీలక బాధ్యతలు అప్పగించడం అనేది జరిగింది. ఈసారి లక్ష్మణ్ గారికి కూడా బాధ్యతలు ఇవ్వకపోవడం, అట్లీస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారికో, లేకపోతే ధర్మపురి అరవింద్ గారికో, లేకపోతే ఇంకెవరికైనా అవకాశం వస్తుందని చెప్పేసి అనుకున్నారు, వారికి కూడా అవకాశం ఇవ్వకపోవడం మరి తెలంగాణ పైన కేంద్రం ఏమన్నా తక్కువ చేసి చూస్తుందా, లేకపోతే ఇంకేమైనా కీలక బాధ్యతల్లో తెలంగాణ నుంచి కీలక వ్యక్తిని తీసుకురానుందా, లేకపోతే ఇప్పుడు తొలగించినటువంటి ముగ్గురికి రేపు రాష్ట్ర స్థాయిలో జరిగే మార్పులు చేర్పులలో ఏమైనా కీలక బాధ్యతలు అప్పగించనుందా? ఎందుకంటే డికే అరుణ గారికి నెక్స్ట్ ఒకవేళ కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని వార్తలు కూడా రావడం అనేది జరిగింది. బండి సంజయ్ గారికి ఆల్రెడీ కేంద్ర హోం శాఖ మంత్రి ఉన్నందుకు ఈసారి బండి సంజయ్ గారికి అవకాశం ఏమన్నా ఇవ్వలేకపోయారా? ఎందుకంటే గతంలో ఎంపీగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షునిగా చేశారు. ఈసారి కేంద్ర మంత్రిగా, అంటే రెండోసారి గెలిచిన తర్వాత కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు కాబట్టి సో ఈసారి బండి సంజయ్ గారికి ఏమైనా ఇవ్వలేదా? అండ్ డాక్టర్ లక్ష్మణ్ గారికి మరి వారి ప్లేస్లు ఇంకెవరికన్నా ఇచ్చే ఉద్దేశంతో వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చారా? అండ్ ఇప్పుడు రానున్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కావచ్చు, పంజాబ్ ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత ఇతరితర కొన్ని దాదాపుగా 4-5 రాష్ట్రాలలో ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాల వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చారా అన్నది మరి అంటే కేంద్రం మనసులో ఏముందో కానీ తెలంగాణ వారికి ఒక్క బాధ్యతని ఇచ్చేడుండే అని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి తీరు. మరి ఇటు పశ్చిమ బెంగాల్ తర్వాత మా టార్గెట్ తెలంగాణని అని చెప్పేసి గతంలో నితిన్ నవీన్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. మరి తెలంగాణ టార్గెట్ అయితే తెలంగాణ నుంచి ఎవరికైనా కీలక బాధ్యతలు ఇవ్వాలి కదా, లేదా రేపు కేంద్ర మంత్రివర్గంలో ఇంకెవరికైనా ఎక్స్ట్రాగా మంత్రివర్గం ఇచ్చే అవకాశం ఉంటే డెఫినెట్ గా తెలంగాణకి న్యాయం చేసినట్టు. అండ్ తెలంగాణని ఈ టైంలో కేంద్రం కావచ్చు, తర్వాత మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, నితిన్ నవీన్ గారు ఎంతవరకు అంటే ఇక్కడ తెలంగాణ పై ఫోకస్ పెడితే డెఫినెట్ గా ఈరోజు రామచంద్రరావు గారు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి మాట్లాడుతూ నెక్స్ట్ మా టార్గెట్ అంటే మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము, అమిత్ షా గారితో నేను రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాను, డెఫినెట్ గా తెలంగాణలో మాత్రం ఈసారి కాష్ అజెండా ఎగరేస్తామని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ గా రామచంద్రరావు గారు కూడా చెప్పడం అనేది జరిగింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు 3 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో అందరికి అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ కి కావచ్చు, కాంగ్రెస్ కి ఇచ్చే అవకాశం లేదు. అండ్ భారతీయ జనతా పార్టీ కావాలి, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి వారు చెప్తున్నటువంటి మాట. మరి వాళ్ళ గ్రౌండ్ వర్క్ అలాగే తెలంగాణ ఫీడ్బ్యాక్ అంతా కేంద్ర పెద్ద చేతిలో ఉందా? ఒకవేళ కేంద్ర పెద్దల చేతిలో ఉంటే మరి పదవుల విషయంలో ఎందుకు గందరగోళం అనేది వేచి చూడాల్సిన విషయం. అండ్ తెలంగాణకి బాధ్యతలు ఇవ్వకపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.